నవ్వేంట్రా? ఏం లేదురా. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? చెప్పింది విను. ఓకే చెప్పు. నువ్వు చెప్పింది గుర్తొచ్చి నవ్వానురా. అంత నవ్వు వచ్చేంతరా నేనేం చెప్పానురా? అదే ఇక్కడ శ్మశానం ఉందని చెప్పి భయపడ్డావు కదా ఇందాకలా. రే అప్పుడే సరదా కన్నాను నేను. అవునా? అయితే పద ఇప్పుడు శ్మశానం దగ్గరికి వెళ్దాం. ఎందుకు? ఎందుకేంటి? నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. ఏ భయపడతావా? పద వెళ్దాం, నాకేం భయం లేదు. ఆహా ఓకే, సిద్ధుని పిల్లి వెళ్దాం. రే సిద్ధు, శ్మశానం గంట వస్తావా? నేను రాను, బిజీగా ఉన్నాను, మీరు వెళ్ళండి. వాడు రాడంట్రా. వాడు పిల్లతో బిజీగా ఉన్నాడు కొన్నాడు చేస్తాను. సరే మనం వెళ్దాం అయితే. ఓకే అయితే వెళ్దాం. మరి సమాధులు లేవట్రా శ్మశానంలోని? హిందూ శ్మశానం గల ఇక్కడ ఎక్కడో కాల్చుతారేమో. లేదు రాయే. రే కలీం, ఏమైందిరా? నిమ్మకాయ రా. ఇంటికెళ్ళి చూసేద్దామే. ఏంట్రా? ఇక్కడ ఎందుకున్నాను? అదే నేను అడుగుతాను, ఎక్కడ ఎందుకున్నారు మనం? తలనొప్పి వస్తుంది, వెళ్ళిపోదారా బాబు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడున్నాను నేను? అబ్బా! నా కల్లో ఒక నిమ్మకాయ ఎందుకు వచ్చింది? ఆ నిమ్మకాయని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూశాను? నిమ్మకాయ. నిమ్మకాయ 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 నిమ్మకాయ. సిద్ధు, సిద్ధు ఏంటి ఎక్కడ పడుకున్నాను నేను? కళింగడేడి సిద్ధుగడ ఇంటి పడుకొని ఎక్కట్లేదు. అసలు నాకు ఏమైంది? జ్యూస్ లా ఉంది. రే పవన్,
పవన్ సబ్స్క్రైబ్ చేయండి.